సో మన వెనకాల కనిపిస్తున్న ప్రతిరోజు మీరు చూసే ఈ భారత రాజ్యాంగం, ఈ భారత రాజ్యాంగాన్ని అట్లీస్ట్ ఒక 10 to 20% అమలు చేసిన పూర్తి స్థాయిలో అమలు చేసిన ఇవాళ దేశం ఇట్లుండకపోతుండే. దేశం వెలిగిపోతలేదు, దేశం ఎక్కడనో లేదు, దేశం ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేదు, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని సరే కొంతవరకు మనం మాట్లాడుకున్నా ఇంకా చెందలేదు అని మనం ఓపెన్గానే చెప్పొచ్చు. సో కాబట్టి భారత రాజ్యాంగం అమలైతే అన్ని అంశాలకు క్లారిటీ వస్తుంది, అన్ని అంశాలు ప్రజలకి మెరుగైన జీవనం పొందేలాగా అవకాశాలు వస్తాయి. కానీ భారత రాజ్యాంగం జస్ట్ ఓన్లీ 10 to 20% పర్ఫెక్ట్గా అమలవుతుందా మీరు చెప్పండి. ఇందులో ఉన్న ఏ ఆర్టికల్ని తీసుకున్నా, ఈ భారత రాజ్యాంగంలో ఉన్న ఏ ఆర్టికల్ని తీసుకున్నా పూర్తి స్థాయిలో అమలైందని ఒకటి చూపించండి. పూర్తి స్థాయిలో అమలైందని ఒకటి చూపించండి. 219 పేజీలో ఉన్న ప్రియాంబుల్ రాజ్యాంగ పీఠిక మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలా. ఇదే కదా భారతదేశ ప్రియాంబుల్ ఏంటిది? భారతదేశ ప్రజల మగు మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మరియు అందరి పౌరులు అందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన స్వేచ్ఛను అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను మరియు అఖండతను చేకూరుస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి సత్య నిష్ఠాపూర్వకంగా తీర్మానించుకొని ఈ 1949వ సంవత్సరం నవంబర్ 26వ దినమున మా రాజ్యాంగ సభ ఇందు మూలంగా ఈ రాజ్యాంగాన్ని అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకుంటున్నాము. అవతారిక ప్రియాంబుల్ ఇది. ఓకే, ఇందులో టోటల్ దీని మీనింగ్ ఏంది? సమానత్వము అన్నది దీని యొక్క మీనింగ్. ఇవాళ భారతదేశంలో సమానత్వం ఉన్నదా? మతాల పేరుతో కులాల పేరుతో మనం కొట్టుకు వస్తున్నాం. లౌకిక రాజ్యం అన్నం నడుస్తున్నదా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛ ఈ పాలకులు మాట్లాడనిస్తున్నారా మనల్ని? ఇందులో ఒక్కటంటే ఒకటి ఈ యొక్క రాజ్యాంగ ఈ ప్రియాంబుల్లో ఉన్నదాన్ని అమలు చేస్తున్నాయా? కనీసం డైజెస్ట్ చేసుకుంటున్నాయా ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే ఈ ప్రభుత్వాలు?